తోడా నీ మహాయాద్భుత వరవాహినికి శిరమును వంచుడి వినయము తోడా నూతన ఆరాధన ప్రజ్వలింప గుప్తము నిందు పాతవు పద పంచేంద్రియముల్ గ్రహించగల్గును విశ్వాస్వమేగా దైవ రహస్యం శిరమును వంచుడి వినయము తోడ పరమ పితా మా పాలక జయము జయము రాక్షక జేసువు నాకు పరమ పవిత్ర స్వేరేతు శాంతకు యోగా యోగములకు స్తుతి కల్గుతన్ శిరమును వంచుడి వినయము తోడా. పరలోకం నుండి మీ ప్రజలకు దివ్య ఆహారం ఇచ్చితిరి, ఇందులో మాధుర్యము నిండి ఉన్నది. ప్రార్థించుదాం. అనురాగముతో మమ్ము కాపాడు ఓ సర్వేశ్వర, ఈ అద్భుత దేవద్రవ్యానుమానము ద్వారా మీ పాటుల జ్ఞాపక చిహ్నమును మా కోసంగా చిత్తగించితిరి. మీ దివ్య శరీర రక్తముల పరమరహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజింపను. మీ రక్షణ ఫలమును మేము నిరంతరము చవిచూడను. యుగయుగములు జీవించు పాలన చేయు ఏలిన వారా మాకు అనుగ్రహించండి. ఆమేన్. పూజకు పూలు కోసుకొని నీ మెడలో మాలగా వేయాలని, పూజకు పూలు వేయాలని నీ వడినందుకోవాలని, నీ వడినందుకోవాలని నీ గుడి ముందే నిలచితిని. దేవా కోవెల తలుపులు తీయవా, దేవా దర్శన వరములు నీయవా, దేవా కోవెల తలుపులు తీయవా, దేవా దర్శన వరములు నీయవా.
దేవా దర్శన వరమును ఇయ్యవా పూజకు పువ్వులు కోసుకొని నీ మెడలో మాలగా వేయాలని పూజకు పువ్వులు కోసుకొని నీ మెడలో మాలగా వేయాలని పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. నాదుడైన యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో నుండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. యేసుక్రీస్తులో ప్రియమైన సోదరి సోదరులారా, ఈరోజు మనం సామాన్య కాలపు 15వ ఆదివారంలో ప్రవేశిస్తున్నాం. ఈరోజు ప్రభు సువిశేషములో సోదర ప్రేమే దైవ ప్రేమను కనుక్కునే మార్గం అని తెలియజేస్తున్నారు. ఎన్నో సందర్భాల్లో మన జీవితంలో మనము రకరకాలైనటువంటి మనస్తత్వం కలిగి కొన్నిసార్లు సోదరుల పట్ల నిజమైన ప్రేమను మనం చూపలేదు. అందుకు ప్రభు దగ్గర క్షమాపణ కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరి చెంతను సహోదరి సహోదరులారా, నీ చెంతను నా పాపములను పొంచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశుద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలు కొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములు మన్నించి మృత్యము చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపండి. ప్రభువా దయ చూపండి. క్రీస్తువా దయ చూపండి. క్రీస్తువా దయ చూపండి. ప్రభువా దయ చూపండి. ప్రభువా దయ చూపండి. మహోన్నతుడైనా సర్వేశ్వరునికి మహిమా, భూలోకవాసులకు సమాధానం, సమాధానం, సమాధానము. మహోన్నతుడైనా సర్వేశ్వరునికి మహిమా, భూలోకవాసులకు సమాధానం, సమాధానం, సమాధానము.
సర్వేశ్వరునికి మహిమా భూలోకవాసులకు సమాధానం సమాధానం సమాధానము. జనితైక సుతుడా ఏలిన వార సర్వేశ్వరుని గొర్రె పిల్ల. జనితైక సుతుడా ఏలిన వార సర్వేశ్వరుని గొర్రె పిల్ల. పిత యొక్క పుత్రుడ శ్రీ యేసు పిత యొక్క పుత్రుడ శ్రీ యేసువా లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా. లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా. మహోన్నతుడైనా సర్వేశ్వరునికి మహిమా భూలోకవాసులకు సమాధానం సమాధానం సమాధానము. పిత యొక్క ప్రార్థన మహాఘనతతో కూర్చొనియున్నారా. పిత యొక్క ప్రార్థన మహాఘనతతో కూర్చొనియున్నవారా. మా మనోనేత్రములను తెరువమని మా మనోనేత్రములు తెరువమని మిమ్ముల వేడుచున్నాము. మీ దయనే ఇలలో కోరెదాము. మిమ్ముల వేడుచున్నాము. మీ దయనే ఇలలో కోరెదాము. ఉన్నతుడైనా సర్వేశ్వరునికి మహిమా భూలోకవాసులకు సమాధానం సమాధానం సమాధానము.
ప్రార్థించుదము. సర్వశక్తి గలవో నిత్య సర్వేశ్వర, సన్మార్గము నుండి వైదొలగి పెడదోబున పట్టిన వారికి తిరిగి సన్మార్గములో వారు ప్రవేశించినట్లు మీరు ఎల్లప్పుడూ వారిపై మీ సత్యపు వెలుగును ప్రకాశింప చేయుచున్నారు. క్రీస్తునందు విశ్వాసమును ప్రకటించడం ద్వారా క్రైస్తువులైన వారికి క్రీస్తు నామమునకు విరుద్ధమైన క్రియలు విస్తరింపగల అనుగ్రహమును బలమును దయచేయండి. మీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభుని మీ కుమారుని క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మీ చెంతనే ఉన్నది కనుక మీరు ఈ శాసనమును పాటించు. మొదటి పట్టణము ద్వితీయోపదేశ కాండము మొదటి పట్టణము ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 10వ వచనము నుండి 14వ వచనం వరకు. ప్రభువు ఇట్లు పలుకుచున్నాడు, మీరు ప్రభువునకు విధేయులై ఈ ధర్మశాస్త్రమున లిఖింపబడిన ఆయన ఆజ్ఞలనెల్లా పాటించి పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో ఆయన యొద్దకు మరలి వత్తురేని పై దీవెనలెల్లా పడయెదరు. నేడు మీకు విధించు ఈ శాసనము కష్టమైనది కాదు, అందుబాటులో లేనిది కాదు, అదెక్కడనో ఆకాశములో ఉన్నట్టుది కాదు. కనుక మేము ఆ శాసనమును విని పాటించుటకు ఎవరు ఆకాశములకు ఎక్కిపోయి దానిని అసలు కొనివద్దురు అని మీరు అడగనక్కర్లేదు. అదెక్కడో సముద్రమునకు ఆవరణున్నట్టుది కాదు. కనుక మేము ఆ శాసనమును విని పాటించుటకు ఎవరు సముద్రమును దాటిపోయి అచ్చటకు కొనివద్దురు అని మీరు అడగనక్కర్లేదు. ఆ వాక్కు మీ చెంతనే ఉన్నది, మీ నోటనే, మీ హృదయంలోనే ఉన్నది. కనుక మీరు ఈ శాసనమును పాటింపుడు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వనికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ దీనులారా, దీనులారా దేవుని వెదకుడు, దేవుని వెదకుడు, దేవుని కొలుపు భక్తులు దేవుని కొలుచు భక్తులు ఉత్సాహము తెచ్చుకొందరు. ఉత్సాహము తెచ్చుకొందరు. ఈ ఊపి గుంటలో దిగబడనీయకుండా నన్ను కాపాడుము. నా శత్రువుల నుండి నన్ను రక్షింపుము. లోతైన నీళ్ల నుండి నన్ను కాపాడుము. ఈ దాసుల నుండి నీ ముఖమును మరుగు చేసుకొనుము. నేను ఆపదలలో చిక్కితిని కనుక శీఘ్రమే నాకు ఉత్తరమిమ్ము. అందరూ దీనులారా, దీనులారా, దేవుని వెదకుడు, దేవుని వెదకుడు, దేవుని కొలుచు భక్తులు దేవుని కొలుచు భక్తులు ఉత్సాహము తెచ్చుకొందరు. ఉత్సాహము తెచ్చుకొందరు. నేను గీతములతో ప్రభువుని కీర్తించెదను, కృతజ్ఞతాస్తుతులతో ఆయనను శ్లాఘించెదను. ఎద్దును గాని ఎదిగిన గోడను గాని అర్పించిన దానికంటే ఈ కార్యము ప్రభువునకు ఎక్కువ ప్రీతి కలిగించును. అందరూ దీనులారా, దీనులారా, దేవుని వెదకుడు, దేవుని వెదకుడు, దేవుని కొలుచు భక్తులు దేవుని కొలుచు భక్తులు ఉత్సాహము తెచ్చుకొందరు. ఉత్సాహము తెచ్చుకొందరు. ప్రభువు ఆర్తుల మనవిను, ఆయన చెరలో ఉన్న తన ప్రజలను అనాధారము చేయడు. భూమి ఆకాశములను సముద్రములను వారిలోని ప్రాణకోటులను ప్రభుని స్తుతించునుగాక. అందరూ దీనులారా, దీనులారా, దేవుని వెదకుడు, దేవుని వెదకుడు, దేవుని కొలుచు భక్తులు దేవుని కొలుచు భక్తులు ఉత్సాహము తెచ్చుకొందరు. ఉత్సాహము తెచ్చుకొందరు. ప్రభువు దాసుల బిడ్డలు ఆ నేలను వారసత్వముగా పడేది. ఆయనను ప్రేమించువారు ఆ కావున వసింతురు.
దీనులారా దేవుని వెదకుడు దేవుని కొల్చు భక్తులు ఉత్సాహము తెచ్చుకొందురు. దేవుడు సమస్త విశ్వమును ఆయన ద్వారా ఆయన కొరకు సృష్టించెను. రెండవ పట్టణము పునీత పౌలు గారు కొలస్సీలకు రాసిన లేఖ 1వ అధ్యాయము 15వ వచనం నుంచి 20వ వచనం వరకు. రెండవ పట్టణము పునీత పౌలు గారు కొలస్సీలకు రాసిన లేఖ 1వ అధ్యాయము 15వ వచనం నుంచి 20వ వచనం వరకు. సహోదరులారా, క్రీస్తు అదృశ్యుడైన దేవుని ప్రత్యక్ష రూపము ఆయన సమస్త సృష్టిలో తొలుత జన్మించిన పుత్రుడు. ఏలైనా దేవుడు ఆయన ద్వారా పరలోక భూలోకములందు కంటికి కనిపించని అన్ని వస్తువులను, ఆధ్యాత్మిక శక్తులను, ప్రభువులను, పాలకులను, సింహాసనములను, అధికారులను కూడా సృజించెను. దేవుడు సమస్త విశ్వమును ఆయన ద్వారా ఆయన కొరకు సృష్టించెను. ఆయన అన్నింటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనయే సమస్తమునకు ఆధారభూతుడు. ఆయన తన శరీరమైన శ్రీ సభకు శిరస్సు. సమస్తమును ఆయనయే ప్రథముడగుటకు ఆయన ఆది అయ్యుండి మృతుల నుండి లేచిన వారిలో ప్రథమ పుత్రుడు. దేవుని సొంత నిర్ణయమును అనుసరించి ఈ కుమారునిలో దేవుని సంపూర్ణ స్వభావము మూర్తిభవించినది. ఈ కుమారుని ద్వారా సమస్త ప్రపంచమును తిరిగి తనతో సమాధానపరచుకొనుటకు దేవుడు నిశ్చయించెను. పరలోక భూలోకములందరి సమస్త వస్తువులను ఆయన తన కుమారుని శిలువ బలి ద్వారా తనతో సమాధానపరచుకొనెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. దేవుని వాక్యము స్మరించుమా, జీవము పొందగరమ్మా. స్మరించుమా, జీవము పొందగరమ్మా. ఈ వాక్యమే జీవం, ఈ వాక్యమే వెలుగు, ఈ వాక్యమే జీవం, ఈ వాక్యమే వెలుగు. ప్రభువాక్యమే మన త్రోవకు మార్గం, సమస్త జీవమును. ప్రభువాక్యమే మన త్రోవకు మార్గం, సమస్త జీవమును. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత లూకాసు గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పదవ అధ్యాయము 25 నుంచి 37వ వచనం వరకు. యేసు శిష్యులను ఉద్దేశించి మాట్లాడుచున్నప్పుడు
ఒక ధర్మశాస్త్ర బోధకుడు లేచి, బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేను ఏమి చేయవలను అని యేసును ప్రశ్నించను. అందుకు యేసు, ధర్మశాస్త్రమును ఏమని రాయబడి ఉన్నది, అది నీకెట్లు అర్థమగుచున్నది అని తిరుగ ప్రశ్నించను. అందుకు అతడు, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను, నీ పూర్ణ మనస్సుతోను ప్రేమింపుము. నిన్ను నీవు ప్రేమించుకున్నట్లే నీ పొరుగువాణ్ణి ప్రేమింపుము అని రాయబడి ఉన్నది అని పలికను. నీవు సరిగా సమాధానమిచ్చితివి, అటులనే చెయ్యము, నీవు జీవింతువు అని యేసు వానితో చెప్పాను. కానీ అతడు తనను తాను సమర్థించుకొనుటకై, నా పొరుగువాడు ఎవడు అని యేసును అడిగాను. యేసు ఇట్లు సమాధానమిచ్చను, ఒకానొకడు జెరూసలేము నుండి జెరికో నగరమునకు వెళ్ళుచుండెను. త్రోవలో అతని దొంగలు చుట్టుముట్టి దోచుకొని గాయపరిచి కొన ఊపిరితో విడిచిపోయిరి. ఆ తర్వాత ఒక యాజకుడు ఆ మార్గమును వెళ్ళుచు వానిని చూచియు తప్పుకొని పోయాను. అటులని ఒక లేవీయుడు అటు వచ్చి వాణ్ణి చూచి తొలగిపోయాను. పిదప ఒక సమయరుడు అటు పయనమైపోవచ్చు అతని చూచాను. వాని చూడగానే అతడు జాలిపడి వాని దగ్గరికి వెళ్ళి గాయములకు తైలము ద్రాక్షరసం పోసి కట్టుకట్టెను. పిమ్మట వాణ్ణి తన వాహనముపై కూర్చుండబెట్టి ఒక సత్రమునకు తీసుకొని పోయి పరామర్శించను. అతడు మరునాడు 2 దీనారములు సత్రశాలపు యజమాని చేతిలో పెట్టి, వీనిని పరామర్శించుము, నీకు ఎక్కువ వ్యయమైనచో తిరిగి వచ్చిన పిమ్మట చెల్లించగలను అని చెప్పాను. దొంగల చేతిలో పడిన వానికి పై ముగ్గురిలో పొరుగువాడు ఎవరు అని యేసు అడిగాను. కనికరము చూపిన వాడే అని ధర్మశాస్త్ర బోధకుడు సమాధానమిచ్చాను. యేసు అతనితో, నీవు వెళ్ళి అటులనే చెయ్యము అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. యేసుక్రీస్తులో ప్రియమైన సోదరి సోదరులారా, ఇప్పుడు లూకాసు గారి సువిశేషములో 24 ఉపమానాలు ఉన్నాయి. ఆ 24లో 11 ఉపమానాలు ఆ సువిశేషంలో మాత్రమే ఉన్నాయి. మత్తయి, లూకు, యోహాను అని ఎవరి లేదు. ఆ 11 ఉపమానాల్లో ఒకటి ఈ మంచి సమరుడి ఉపమానము. ఇప్పుడు మనం సువిశేషం చదువుకున్నట్టయితే ఒక్కొక్క వచనముగా మనం చూద్దాం. మొదటిది 30వ వచనములో, ఒకానొకడు జెరూసలేము నుండి యెరికో నగరమునకు వెళ్ళుచుండెను. జెరూసలేము నుండి అని చదువుతున్నాం. జెరూసలేం అనేది ఏది? ఆనాడు అబ్రహాము ఈసాకును బలి ఇచ్చుటకు తీసుకొని పోయినటువంటి ఆ కొండ మోరియా కొండ అని పిలువబడుతుంది. నిజానికి చెప్పాలంటే ఒక్క కొండే కాదు, దాదాపు 7 కొండలు ఒకటి పక్కన ఒకటి ఉన్నాయి. కొండలు అన్నప్పుడు మరీ ఎత్తుగా పెద్ద కొండని అనుకోవద్దు, దాదాపు మనుషులు ఎక్కగలిగే రీతిలో. అందులో సియోను కొండ కూడా ఒకటి. ఆ రోజుల్లో అబ్రహాము కాలములో అబ్రహాము తాను ఒక యుద్ధానికి వెళ్ళి తిరిగి వచ్చి జయించిన తర్వాత 10వ వంతు మెల్కీసెదెకు అనే ఒక రాజుకి, యాజకుడికి ఆయన తాను కానుకగా ఇచ్చాడని మనం చదువుతున్నాం. ఆ మెల్కీసెదెకు సాలేము అన్నటువంటి ప్రదేశానికి రాజుగా ఉన్నారు అని కూడా మనం చదువుతున్నాం. జోషువా కాలములో జెబూసీయులు అనేవారు ఈ యొక్క సాలేము ప్రాంతంలో నివసించారు. అనగా ఇశ్రాయేలు ప్రజలు ఇంకా పాలస్తీనా దేశం చేరుకోలేదు. అప్పుడు ఈ జెబూసీయులు అతడు నివసించేవారు. దావీదు రాజు రాజైన తర్వాత
7 సంవత్సరాలు హెబ్రోనులో ఆయన పరిపాలించి క్రీస్తు పూర్వము 1004వ సంవత్సరం రోజు ఆయన ఈ షాలేమును ఓడించి ఈ జెబూసీయులైనటువంటి వారిని తరిమేసి అచ్చట తన నివాస స్థానం ఏర్పరచుకున్నారు. అదే ఆయన యొక్క పెద్ద పట్టణం. జెబూసీయులు నివసించిన సాలేమే జెరూసలేము అని పేరు ఘటించింది. ఈ జెరూసలేం అంటే దావీదు నగరం అనే పేరు. జెరూసలేం అనే పేరుకి సమాధాన పట్టణము అని ఇంకొక అర్థం కూడా ఉంది. జెరూసలేమును సియోను పట్టణము అని కూడా అంటారు. ఇందాక నేను చెప్పినప్పుడు 7 కొండలని చెప్పలా, దావీదు రాజు వచ్చేటప్పటికంతా కొండలన్నీ కూడా అటు ఇటు వెళ్ళి ప్రజలు నివసించే ప్రాంతాలు అయిపోయాయి. ఆ తర్వాత క్రీస్తు పూర్వం 970వ సంవత్సరము సొలొమోను రాజు ఇచ్చట తన మొట్టమొదటి దేవాలయాన్ని జెరూసలేంలో కట్టారు. ఆ కట్టబడినటువంటి ఆ దేవాలయం ఈ మోరియా కొండ మీదే, ఎక్కడైతే అబ్రహాము ఈసాకు బలిదాన్ని తీసుకొని వెళ్ళారో ఆ చోటే కట్టబడింది అని అంటారు. కానీ క్రీస్తు పూర్వం 586 సంవత్సరము, దాదాపు 250-300 సంవత్సరాల తర్వాత అస్సిరియా రాజు నెబుకద్నెజరు అని ఆయన వచ్చి ఆనాటి ఇశ్రాయేలు యూదా అని ఉన్నటువంటి ఆ యొక్క 2 రాజ్యాల్లో ఆ యూదా రాజ్యాన్ని ఓడించి ఆయన ఆ జెరూసలేము నగరాన్ని సొంతం చేసుకొని ఆ దేవాలయాన్ని ధ్వంసం చేసి వెళ్ళిపోయాడు. అటు తర్వాత 516 సంవత్సరం క్రీస్తు పూర్వము 2వ దేవాలయం కట్టబడినది. కానీ మొట్టమొదట ఉన్నటువంటి ఆ దేవాలయం అంత అందం లేదు. అటు తర్వాత యేసు ప్రభు యొక్క పుట్టుకకు ఒక 15 సంవత్సరాల ముందుగా హెరోదు రాజు ఆ దేవాలయాన్ని ఇంకా చక్కగా కట్టడానికి ప్రయత్నం చేశాడు. ఈ జెరూసలేము అన్నటువంటి పట్టణము పరిశుద్ధ పట్టణం. 12 వయసు దాటినటువంటి ప్రతి ఒక్క యూదుడు కూడా సంవత్సరంలో 3 సార్లు ఈ జెరూసలేముకి వెళ్ళాలి. పాస్కా పండుగ, గుడారాల పండుగ, పెంతెకోస్తు పండుగ. అనగా ఈ జెరూసలేములో ఉన్న ఆ దేవాలయంలో దేవుని మందస్సం అనేది ఉండేది. అచ్చటే ప్రధాన యాజకుడు నివసించేవాడు. అచ్చటే రకరకాలైన బలులు, పాప పరిహారపు బలులు, సమాధాన బలులు మరియు దహన బలులు అన్నీ కూడా జెరూసలేము దేవాలయంలోనే సమర్పించబడ్డాయి. యేసు ప్రభు కాలంలో ప్రతిరోజు కూడా ఉదయం 1, మళ్ళా మధ్యాహ్నం 3 గంటలు సమయంలో 2 బలులు వాళ్ళు సమర్పించేవాళ్ళు. ప్రతి ఒక్క యూదునికి జెరూసలేము అంటే అది దేవుని నగరము, మా దేవుడు నివసించే నగరము అని గర్వించేవారు, సంతోషపడేవారు. ఎందుకంటే దేవుని ఆలయం ఆడ ఉంది కాబట్టి. దాన్ని పరిశుద్ధ నగరం అని కూడా అంటారు, దావీదు నగరం అంటారు, దేవుని నగరం అంటారు, మరియు మహోన్నత రాజు గారి నగరం అని కూడా అంటారు. దాన్ని దేవుని పరిశుద్ధ పర్వతము అని కూడా అంటారు. ఇలా రకరకాలైన పేర్లతో జెరూసలేమును వాళ్ళు పిలిచేవారు. అటువంటి జెరూసలేమును వదిలిపెట్టి ఈ వ్యక్తి ఎక్కడికి పోతున్నాడు? మీరు కథ ఫాలో చేయట్లా, మైండ్ స్విచ్ ఆఫ్ చేశారు అందరూ. ఎక్కడి నుంచి పోతున్నారు? ఎరికో నగరకు పోతున్నాడు. మరి ఎరికో నగరం అనేది ఎక్కడుంది? అది యోర్దాను లోయలో ఉన్నదన్నమాట, కింద భాగం. మరి జెరూసలేము ఎత్తుగా ఉంది, యోర్దాను పక్కన ఉన్నటువంటి ఈ లోయ, ఇక్కడ ఎరికో ఉన్నదన్నమాట. అంటే యోర్దానుకు తూర్పుగా జెరూసలేముకు పడమరగా ఉండేది ఈ ఎరికో నగరం. హీబ్రూ భాషలో ఎరికో అంటే గుబాళించే, పరిమళించే అని అర్థం అన్నమాట.
ఆ రోజుల్లో ఇశ్రాయేలులు ఆ యెరికో నగరాన్ని జోషువా నాయకత్వంలో పట్టుకోవడానికి వచ్చినప్పుడు వాళ్ళు యుద్ధం చేయలేదు. 6 రోజులు వాళ్ళు ఆ మందసాన్ని తీసుకొని ఆ యొక్క పట్టణం చుట్టూ తిరిగి వచ్చారు. ఈ యెరికో నగరం అనేది బలిష్టముగా గట్టిగా గోడలతో కట్టబడి ఉన్నది కాబట్టి లోపలికి పోయే మార్గం లేదు. కాబట్టి దేవుడు ఏమైనా యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. 6 రోజులు ప్రతిరోజు ఒక్కసారిగా మీరు ఈ యొక్క మందసం తీసుకొని తిరిగి రావాలి. 7వ రోజు 7 సార్లు తిరగాలి. తిరిగిన తర్వాత ఒక్కొమ్మడిగా పెద్ద కేకేస్తే ఆ కేక దెబ్బకి దేవుని దూతలు ఆ నగరపు గోళ్లను కింద కూల్చేశారు. ఇక వాళ్ళు లోపలికి వెళ్ళి ఆ యొక్క నగరాన్ని వాళ్ళు సులభంగా పట్టుకున్నారు. సంఖ్యాకాండంలో 10వ అధ్యాయం 1-10 మనం చదువుతున్నాం. యేసు ప్రభు కాలంలో యెరికో నగరు చాలా ఫేమస్గా ఉండేది. ఎందుకంటే యెరికో మరి ఎంగేడి అన్నటువంటి ఆ స్థలంలో బాల్సం అన్నటువంటి ఒక రకమైనటువంటి చెట్టు, చిన్న మొక్క పెరిగేది. అందులో నుంచి వస్తున్నటువంటి పూలతో, ఆకులతో మరియు ఆ రసముతో ఒక రకమైనటువంటి శ్వాసన గుబాళించే సెంటు లాంటివి వాళ్ళు తయారు చేసేవాళ్ళు. కాబట్టి జెరికో నగరం అంటేనే గుబాళించే నగరం. ఎందుకంటే ఈ సెంటు వాళ్ళు తయారు చేస్తారు కాబట్టి. జెరూసలేము నుంచి జెరికోకు పోయేటువంటి ఈ రోడ్డు ఇక్కడి నుంచి సింగరాయకొండ పోయే అంత దూరం, 29 కిలోమీటర్లు. ఎప్పుడు కూడా ఒంటరి ప్రదేశమే. కాబట్టి ఆ రోడ్లో పోవాలంటే భయం. ఎందుకంటే దొంగలు ఎక్కడంటే అక్కడ కాచుకొని ఉండి ఒంటరిగా పోయే వాళ్ళ మీద విరుచుకొని పడతారు. అందువల్ల అలా పయనించేసేవాళ్ళు వారి ఒంటెలు మరి వారి గాడిదలు అన్నీ కూడా ఆ లగేజ్ అంతా లోడ్ చేసుకొని వాళ్ళు ఒక పెద్ద గుంపుగా బయలుదేరిపోయినప్పుడు ఒకరికి ఒకరు సహాయం. కాబట్టి యెరికో నగరం అంటేనే పాపపు నగరం అని పేరు, హింసకు పుట్టిన ఇల్లు అని పేరు. కాబట్టి ఎవరు కూడా జెరూసలేము నుండి యెరికోకు ఒక్కరిగా ప్రయాణం చేసి పోరు. ఈయన ఏమో తెలియకుండా పోయాడేమో మరి బయలుదేరిపోవటం, మధ్యలో దొంగలు అతని దోచుకోవటం మాత్రమే కాదు, వస్త్రాలు తీసేయటం, గాయపరచటం, కొన ఊపిరితో వదిలి వెళ్ళిపోవటం జరిగింది. ఇలా పరిశుద్ధ నగరమైనటువంటి ఆ యెరూషలేము నుంచి పాపాత్ముడి నగరమైనటువంటి యెరికోకు వెళితే ఆయనకు జరిగింది అదే. మన జీవితంలో కూడా జరిగేది అదే. ఎప్పుడైతే దేవుడి వదిలిపెట్టి మరి మన ఇష్టానుసారం జీవించాలనుకుంటామో అక్కడ దేవుడు మనకు దెబ్బేస్తారు. ఈరోజు మనం సంఘ ప్రార్థనలు ఇలా చదువుతున్నాం. ఓ సర్వేశ్వర, సన్మార్గము నుండి వైదొలగి పెడదోవన పట్టిన వారికి తిరిగి సన్మార్గములో ప్రవేశించినట్లు మీరు ఎల్లప్పుడూ వారిపై మీ సత్యపు వెలుగును ప్రకాశింపజేయుచున్నారు. అలా పెడదవ పట్టిపోయిన వారికి ఒక దెబ్బేసి మళ్ళా తీసుకొచ్చి కూర్చోబెట్టినట్టే. కాబట్టి ఎప్పుడైతే దేవుని వదిలిపెట్టి దేవుని యొక్క కట్టడలు మరిచి మన ఇష్టానుసారం జీవించడానికి ప్రయత్నం చేస్తామో అప్పుడు దేవుడు ఒక్క హెచ్చరిక, అది చురుకైన దెబ్బగా ఉండొచ్చు, ఒక నష్టం కావచ్చు, ఒక వ్యాధి కావచ్చు, ఒక బాధ కావచ్చు, ఒక ఆపద కావచ్చు, అలా జరుగుతుంది. ఇక 31వ వచనం ఏం చెబుతుంది? త్రోవలో అతని దొంగలు చుట్టుముట్టి దోచుకొని గాయపరిచి కొన ఊపిరితో విడిచిపోయారు. ఆ దొంగలు ఎవరు? సైతాను. 31వ వచనం ఇలా అంటుంది, ఆ తర్వాత ఒక యాజకుడు ఆ మార్గమున వెళ్ళుచు వాడిని చూచియు తప్పుకొని పోయాడు. మామూలు ప్రజల కంటే యాజకుడికి సోదర ప్రేమ ఎక్కువగా ఉండాలి. కానీ ఆయన చూచి చూడనట్టు వెళ్ళాడు. యాజకులు అనేవాళ్ళు ఎవరు? యాకోబుకి 2 భార్యలు, లేయా మరియు రెండో భార్య పేరు రాకేలు. ఈ లేయాకు పుట్టినటువంటి 3వ బిడ్డ పేరే లేవి.
ఈ లేవి గోత్రానికి చెందినటువంటి వారిలో పుట్టిన వాళ్ళే మోయిసు కానీ ఆరోను కానీ. మోయిసు ఆరోను కాలంలో దేవుడు ఆరోనును అతని కుమారులను ప్రత్యేకించి వాళ్ళని పవిత్రపరిచి తన బలులు సమర్పించే యాజకులుగా వారిని అభిషేకించాడు. అంటే దేవాలయం, అంటే ఆ రోజుల్లో దేవాలయం లేదు, పరిశుద్ధ గూడారములో బలులు సమర్పించడానికి ఆరోను పుత్రికలు ఎంచుకోబడ్డారు. తర్వాత వచ్చిన వాళ్ళు వంశావళిలో వచ్చిన వాళ్ళందరూ కూడా యాజకులే. ఈ యాజకులు అటు దేవునికి మానవునికి మధ్య ఉండి దేవునికి బలులు సమర్పిస్తారు. రకరకాలైన బలులు సమర్పించినప్పుడు వారికి కూడా ఒక భాగం ఇవ్వబడుతుంది. వాళ్ళు మాత్రమే, ఆ ప్రధాన యాజకుడు మాత్రమే దేవాలయంలో ఉన్న అది పరిశుద్ధ స్థలంలోనికి పోవడానికి వారికి అనుమతి ఉంది. వారి కోవకు చెందిన వాళ్ళే జకరియా కానీ, ఎలిజబెత్ కానీ, బాప్తిస్తు యోహాను కానీ, వారు ఆరోను వంశీయులు. కాబట్టి ఈ జకరియా తన యాజక విధులు నెరవేర్చడానికి వెళ్ళాడు మనం చదువుతున్నాం. ఆ రోజులు యాజకులు చాలామంది ఉన్నారు. కాబట్టి వాళ్ళకి ఒక అవకాశం ఇచ్చేదంటే అన్ని పేర్లు రాసి లాటరీ వేసి ఎవరి పేరైతే వస్తుందో వాళ్ళు ముందు, ఆ తర్వాత కొన్నిసార్లు 6 నెలలకు ఒకసారి ఒక ఛాన్స్ వస్తుంది. 6 నెలలకు ఒకసారి ఛాన్స్ వస్తే దాన్ని వదులుకొని ఈ చనిపోతున్న వాడిని ఎక్కడ చూసుకుంటూ ఉంటాం అన్న అది కూడా ఉండిండొచ్చు ఆయనకి. రెండోది, ఆయన దేవాలయానికి వెళ్ళేది బలి సమర్పించడానికి. కాబట్టి చనిపోయినటువంటి యొక్క మృతదేహాన్ని ముట్టుకోకూడదు, లేక రక్తంతో కారుతున్నటువంటి వ్యక్తిని పట్టుకోకూడదు. ఇవన్నీ కూడా ఆచారంగా అతనికి అశుద్ధత్వాన్ని కలుగజేస్తాయి. కాబట్టి ఆయన చూచి కూడా చూడకుండా వెళ్ళిపోయాడు అని మనం చదువుతున్నాం. కానీ లేవీయులు అందరూ కూడా యాజకులు కాదు. ఆరోను గోత్రంలో వచ్చిన వాళ్ళు మాత్రమే యాజకులు. కానీ యాజకులందరూ లేవీయులు, అంటే లేవి అనేటువంటి గోత్రంలో వచ్చిన వాళ్ళు. అందులో ప్రత్యేకంగా తీసుకోబడిన వాడే ఆరోను వంశీయులు. కాబట్టి ఆరోను గోత్రానికి చెందినటువంటి యాజకులు దేవుని ఆలయంలో బలులు సమర్పిస్తారు. మరి ఈ యాజకుడు ఒక గురువు, బలులు సమర్పించారు. అందువల్ల ఆయన చూడకుండా వెళ్ళిపోయాడు. 32వ వచనం, అటులనే ఒక లేవీయుడు అటు వచ్చి వాడిని చూచి తొలగిపోయాడు. లేవీయుడు అన్నవాడు ఎవరు? ఇందాక నేను చెప్పినటువంటి లేవి గోత్రానికి చెందిన వాళ్ళందరూ కూడా లేవీయులే. దేవుడు ఆ పాలు తేను పారే ఆ పాలస్తీనా దేశాన్ని పంచి ఇచ్చినప్పుడు లేవీయులకు భూమి ఇవ్వలేదు, వాళ్ళకి భూమి లేదు. వాళ్ళందరూ కూడా ఈ యాజకులు మరియు ప్రజలు వాళ్ళకు వస్తున్నటువంటి కానుకల్లో దేవునికి ఇస్తున్నటువంటి 100లో 1 భాగం, 10లో 1 భాగం, 10వ భాగం, అటువంటి దానితో వాళ్ళు జీవించాలని. ఈ లేవీయులక ముఖ్యమైన పనులేంది? వాళ్ళే గుళ్ళో కొయర్ పాడేవాళ్ళు, పాటలు పాడేవాళ్ళు వాళ్ళే, దేవాలయంలో కీర్తనలు పాడేవాళ్ళు వాళ్ళే, దేవాలయంలో ఉన్నటువంటి పనులన్నీ చూసుకోవాలి వాళ్ళు. ఆడున్నటువంటి ఆ డబ్బులు వేస్తున్నటువంటి ఆ పెద్ద ఉండీలు అవన్నీ చూసుకోవాలి వాళ్ళు. ఆడున్నటువంటి ప్రజలందరూ కూడా చక్కగా వాళ్ళు పని చేస్తున్నారా, ఒక ఆర్డర్ ఉండేటట్టు చూసుకుంటారు. దేవాలయం బయట వాళ్ళు ఆఫీసర్లుగా, జడ్జిలుగా కూడా ఉండేవాళ్ళు. కాబట్టి వాళ్ళు చాలామంది వాళ్ళలో కొంతమంది ధర్మశాస్త్రాన్ని ఎత్తి రాసేవాళ్ళు, ధర్మశాస్త్రాన్ని బోధించేవాళ్ళు. ఇలా రకరకాలుగా ఉన్నవాళ్ళు ఈ యొక్క లేవీయులు. ఆ లేవీయుడు అంటే ఒక రకంలో చెప్పాలంటే సగం గురువు కింద లెక్క. మరి ఆయనకి దేవాలయంలో పని కాబట్టి ఆయన కూడా చూడకుండా వెళ్ళిపోయాడు. 33వ వచనం, అటు తర్వాత ఒక సమరీయుడు అటు పయనమైపోవచ్చు అతన్ని చూచి
వాడిని చూసిన వెంటనే జాలిపడి ఆ తర్వాత వెళ్ళి ఆయనకి తైలం పూసి ద్రాక్షరసం పూసి కట్టాడని చూస్తున్నాం. ఈ సమరయుడు అన్నవాడు ఎవడు? నేను పోయిన సంవత్సరం సమరయ స్త్రీ అన్నటువంటి ఆ అంశం మీద ప్రసంగం చేసినప్పుడు ఆ సమరయుల యొక్క చరిత్ర అంతా నేను మీకు చెప్పాను. ఆ రోజుల్లో అస్సిరియా రాజు నబుకద్నెజరు వీళ్ళు ఇశ్రాయేలు ప్రజల మీద యుద్ధానికి వచ్చినప్పుడు ఇశ్రాయేలు గోత్రంలో 10 గోత్రాలను ఆయన తన దేశానికి మనుషుల్ని గొడ్లు తోలుకపోయినట్టు పోయాడు. ముసలోళ్ళు, కుంటోళ్ళు, గుడ్డోళ్ళు, మూగోళ్ళు, చెవిటోళ్ళు అటువంటి వాళ్ళందరూ వదిలేసి, పిల్లలు వదిలేసి మిగతా అందరూ కూడా ఆయన తీసుకెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోయిన తర్వాత అక్కడి నుంచి అస్సిరియలను పంపించాడు. అస్సిరియలు వచ్చి, ఈ అస్సిరియా అనేది ప్రస్తుతం ఇరాక్, వాళ్ళు వచ్చి ఈ పాలస్తీనా ప్రదేశంలో ఈ సమరియా అనేటువంటి స్థలంలో వాళ్ళు నివాసం చేసుకున్నారు. వచ్చినటువంటి ఎన్నేండ్లు నుండి ఆ ప్రవాసం 70 ఏళ్ళు. ఈ 70 ఏళ్ళలో పెండ్లి పేరంటాలు జరగాలి కదా. మరి యూదులు అందరూ చాలామంది ఎట్టుపోయారు, ఉన్న వాళ్ళకి ఎవరు లేరు. అందువల్ల వాళ్ళు ఈ అస్సిరియలతో పొత్తు చేసుకొని వాళ్ళు పిల్లలు వీళ్ళు చేసుకోవటం, వీళ్ళు పిల్లలు వాళ్ళు చేసుకోవటం అలా జరిగింది. అస్సిరియలు ఒరిజినల్గా ఉన్న అస్సిరియలు పోగా పుట్టినటువంటి వాళ్ళందరూ కూడా ఈ సమరియా అన్నటువంటి ఆ ప్రదేశంలో నివసించేవాళ్ళు. వచ్చినటువంటి వాళ్ళు దబ్బర దేవతలు కొలిచేవాళ్ళు. అస్సిరియలు నిజ దేవుని కొలిచేవాళ్ళు కాదు. కాబట్టి వాళ్ళు ఆడించడికి వచ్చిన తర్వాత ఈ ప్రజలలో కూడా ఈ దబ్బర దేవతలు కొలిసే ఆ సిద్ధాంతాలు ప్రవేశపెట్టారు. అయినా కూడా అక్కడి నుంచి ఒక యాజకుడిని పంపి ఈ సమరియలో ఉన్నటువంటి ఈ యూదులకి ధర్మశాస్త్రం బోధించాలని, నేర్పించాలని పంపించారు. అయినా కూడా అది పెద్దగా పనిచేయలేదు. ఈ సమరయులు మోసే ధర్మశాస్త్రం 5 పుస్తకాలు మాత్రమే వాళ్ళు ముఖ్యంగా తీసుకున్నారు తప్ప మిగతావి ఏమీ తీసుకోలేదు. అందువల్ల ఈ సమరయులు ఒక రకంలో చెప్పాలంటే అటు అస్సిరియలకి యూదులకి పుట్టినటువంటి బిడ్డలు ఒక సంకర జాతి. అందువల్ల యూదులు వీళ్ళందరినీ కూడా తక్కువ చూపు చూశారు. వీళ్ళు సిద్ధాంతాలు సరిగా లేవు, దబ్బర దేవతలు ఇంకా కొలుస్తున్నారు. మోయిజు తప్ప మిగతా ఏది, మోయిజు ధర్మశాస్త్రం తప్ప మిగతా ఏది వాళ్ళు చదవటం లేదు, పాటించటం లేదు. వాళ్ళ యొక్క సిద్ధాంతాలు వీళ్ళకి పొత్తుగా లేవు. అటు పూర్తిగా యూదుడు కాకుండా, పూర్తిగా అస్సిరియుడు కాకుండా మధ్యలో ఉన్నటువంటి వీళ్ళని ఈ లోకల్గా ఉన్న యూదులు తిరిగి వచ్చినప్పుడు వాళ్ళని అంగీకరించలేదు. ఇంతలో నెహెమియా అనే ప్రవక్త కాలంలో ఆ జెరూసలేము దేవాలయం మళ్ళా కట్టడానికి ప్రయత్నం చేస్తే ఈ సమరయులు వచ్చి మేము కూడా మీకు సహాయం చేస్తాం అన్నారు. ఆహా, మీరు వద్దులే, మీరొద్దు. ఎందుకు వద్దు? మీరొద్దు. ఎందుకంటే వాళ్ళు పూర్తిగా యూదులు కాదు కాబట్టి వాళ్ళు చేసుకోవడానికి ఇష్టం లేదు. అందువల్ల వాళ్ళు వీళ్ళ మీద తిరగబడి ఆ కట్టుడు పని ఆపడానికి కూడా ప్రయత్నం చేశారు. వాళ్ళు చివరికి ఎప్పుడైతే వాళ్ళు వద్దన్నారో వీళ్ళు గెరజిం అనేటువంటి కొండ మీద వాళ్ళు ఒక దేవాలయం కట్టుకొని అక్కడ ఒక మనిషిని ప్రధాన యాజకుడిగా పెట్టి ఇక వాళ్ళు దేవుణ్ణి కొలవడం మొదలుపెట్టారు. యూదులు వాళ్ళని ఒక రకంలో బయట నెట్టి వేయబడినటువంటి జనంగా చూశారు. దానితో పాటు ఆ రోజుల్లో ఎవరైనా తప్పుడు పని చేసి తల దాచుకోవడానికి పారిపోతే సమరయాకి వెళ్ళి ఉండిపోవచ్చు. అలా వచ్చే వాళ్ళని వాళ్ళు రాణిస్తారన్నమాట. వాళ్ళ దేశంలో పోయిన వాళ్ళు మనం ఏం చేయలేం. ఇలా రకరకాలటువంటి తేడాల వల్ల యూదులకి సమరయులకి పొత్తు లేదు. వాళ్ళ ఇంటికి వీళ్ళు వెళ్ళరు, వీళ్ళింటికి వాళ్ళు పోరు, వాళ్ళ ఇంట్లో నీళ్లు కూడా తాగరు. అందుకే సమరయ స్త్రీ ఏమనింది? యూదుడైన నీవు సమరయ స్త్రీ అని నన్ను తాగుడుకు నీళ్లు ఇవ్వని ఎట్ట అడుగుతున్నావు అని ప్రభుని అడుగుతాడు. ఒకసారి యూదులు ప్రభువుని వారు రకరకాలుగా మాటలతో హింసించినప్పుడు నువ్వు దయ్యం పట్టిన ఒక సమరయుడు అని కూడా అంటారు. మనం తెలుగులో తిట్టుడు మాటలు వాడతాం కదా, అటువంటి విధంగా సమరయుడు అనేది వాళ్ళ యొక్క లెక్కలో అటువంటిదన్నమాట.
మరి ఈ సమరయుడు అందరూ చేత తక్కువగా చూడబడినను మంచి మనసు కలిగిన వ్యక్తి. ఆయన దగ్గరికి వెళ్ళి గాయములకు తైలం పూసి ద్రాక్షరసం పోసి కట్టుగట్టెను. పిమ్మట వాణ్ణి తన వాహనంపై కూర్చుండబెట్టి ఒక సత్రమునికి తీసుకొని పోయెను. ఈ సమరయుడు ఏం పని చేశాడు? ఈయన గాయముల మీద ద్రాక్షరసం పోశాడు. ఎందువల్ల ద్రాక్షరసం పోశారు? మెడికల్గా చూస్తే ద్రాక్షరసంలో ఒక రకమైన ఆల్కహాల్ ఉందన్నమాట, ఒక రకమైన సారాయం. అది స్టెరిలైజేషన్ చేసేదానికి, బ్యాక్టీరియా రాకుండా, పుండులు మరి ఎక్కువ ఇన్ఫెక్షన్ కాకుండా ఉండాలంటే దాని మీద స్పిరిట్తో రుద్దుతారు. అటువంటి ఒక స్పిరిట్ ఉన్నటువంటిదే ఈ యొక్క ద్రాక్షరసం కూడా. ఆ ఆల్కహాల్ ఉండటం వల్లనే ద్రాక్షరసం ఎక్కువ తాగితే మత్తు కూడా వస్తుంది. ఈ యొక్క ద్రాక్షరసం పోసి అతని పుండ్లు ఆయన కడిగి దాని మీద ఈ ఆలివ్ నూనె పూసాడు. ఈ ఆలివ్ నూనె ఏంటంటే ఆ స్థలంలో ఇన్ఫెక్షన్ రాకుండా, బయట నుంచి బ్యాక్టీరియా లోపల పోకుండా ఆ పుండు మానేదానికి అది సహాయపడుతుంది. ఇది ఫస్ట్ ఎయిడ్ అంటాడు. మొట్టమొదటిగా తను చేయగలిగినటువంటి ఒక చిన్న చికిత్స ఆయన చేసి అతన్ని తీసుకొని తన గాడిద మీద కూర్చోబెట్టుకొని, ఆ రోజుల్లో ప్రజలు చాలామందికి నడిచిపోయే వాళ్ళు కొంతమంది ఉంటే గాడిదలు కొనుక్కునే వాళ్ళు కనుక ఉండగలిగితే అందులో కూర్చొని వాళ్ళు పోయేవాళ్ళు. మరి మాత జోజప్ప గారు కూడా వాళ్ళు తాము అంటే ఇశ్రాయేలు దేశం నుంచి వాళ్ళు ఐగుప్తుకు వెళ్ళేటప్పుడు అలాగే వెళ్ళారు. ఇలా ఆయన గాడిదల మీద కూర్చోబెట్టుకొని అతన్ని తన ఇంటికి తన ఆ సత్రశాలకు తీసుకెళ్ళాడు. బహుశా ఆయన కూడా జెరూసలేముకు పోతూ ఉండొచ్చు. కాబట్టి అక్కడికి వెళ్ళి అచ్చట అతనిని పరామర్శించను అంటున్నా. మరుసటి నాడు అప్పుడు అర్థమైంది, ఒకరోజు నైట్ అంతా ఆయన ఉండాలి పక్కనే. మూతి ముక్కు తెలియనటువంటి ఒక వ్యక్తికి ఈయన దేవుళ్ళ వచ్చి సహాయపడటం అంటే ఎంత గొప్పది. అది ఎవరైతే ఎవరైతే వీళ్ళని తక్కువగా చూశారో అటువంటి వ్యక్తిలో ఒక వ్యక్తి వచ్చి వారికి ఇలా సహాయపడటం అంటే ఎంత గొప్పది. ఇలా వాళ్ళు ఆ విధంగా తాను ఆ రాత్రి అంతా ఆయనతో ఉండి మరుసటి రోజు ఆయన బయలుదేరిపోయేదానికి ముందుగా 2 నాణ్యాలు ఇచ్చి, ఇదిగో నువ్వు ఇతని పరామర్శించు, ఎక్కువైతే తిరిగి వచ్చినప్పుడు ఇస్తా. బహుశా ఆ సత్రశాలకి ఆ మనిషి బాగా తెలిసిన వాడుగానే ఉండాలి. దీని మీద మనం ధ్యానం చేసినప్పుడు మదర్ తెరేసా చేసింది అదే. మదర్ తెరేసా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇండియాకు వచ్చి కలకత్తాలో ఉండి రోడ్డు పక్కన పుండ్లతో కుళ్ళిపోయినటువంటి శరీరముతో, ఈగలతో, పురుగులతో, దుర్గంధముతో ఉన్నటువంటి ఆ యొక్క వ్యక్తులను పరామర్శించి వారికి అన్ని విధాలుగా సహాయం చేసి చూసింది. ఒక ఆయన అన్నాడు, అమ్మా నాకు 1 కోటి రూపాయలు ఇచ్చినా కూడా సరే ఈ పని నేను చేయను అన్నాడు. అందుకు ఆమె ఏమనింది, నేను కూడా చెయ్యను, కానీ నేను ప్రభువును వీళ్ళలో చూస్తున్నాను అన్నారు. అందుకే ఇప్పుడు యాకోబు గారు అంటారు, క్రియలు లేనటువంటి విశ్వాసము వ్యర్థము. నువ్వు ఆదివారం గుడికి వచ్చి ప్రార్థన చేసుకొని నీ వరకు నువ్వు చూసుకుంటూ, నీ కుటుంబాన్ని చూసుకుంటూ, అటు సోదర ప్రేమ లేకుండా, ఎవరిని పట్టించుకోకుండా, ఎటువంటి ఒక సహాయం చేయకుండా ఉంటే ఆ ప్రార్థన జీవితం, ఆ విశ్వాసం ఎందుకు? పండ్లు లేనటువంటి చెట్టు ఎందుకు? నీళ్లు లేని బావి ఎందుకు? మరి సత్క్రియలు లేనటువంటి విశ్వాసం ఎందుకు? కాబట్టి మన క్రైస్తవ విశ్వాసం అనేది సత్క్రియలతో నిండి ఉండాలి, సోదర ప్రేమతో నిండి ఉండాలి. మన మేత్రాశ్రమంలో వెంకటాచలం అనే చోట మెంటలీ రిటార్డెడ్ చిల్డ్రన్ అంటే మైండ్ లేనటువంటి పిల్లలకి అక్కడ మనం ఒక సెంటర్ పెట్టి, సింగరాయకొండ సిస్టర్స్ అక్కడ కూడా ఉన్నారు,
దాదాపు 30-40 మంది ఉన్నారు, వాళ్ళు చూసుకుంటూ ఉన్నారు. అలాగే వెంకటగిరిలో గుడ్డి వాళ్ళకి బడి పెట్టి నడుపుతున్నాం. అలాగే మరి వియాని హోమ్ నెల్లూరులో అంగవైకల్యంతో ఉన్నటువంటి వారికి అక్కడ స్కూల్ పెట్టి బోర్డింగ్ పెట్టి చూసుకుంటున్నాం. అలాగే కోడూరులో మూగ చెవిటి వారికి పిల్లలకి చదువు చెప్పించి సిస్టర్ గారు చూసుకుంటున్నారు. కొత్త పట్టణంలో ఒక్క పైసా కూడా తీసుకోకుండా ఆ పిల్లలకి ఉండడానికి మరి తినడానికి అన్నీ ఇచ్చి చదువు చెప్పించి పుస్తకాలతో సగా వారికి ఇచ్చి వాళ్ళని చదివిస్తూ ఉన్నాం. అలాగే ప్రేమానంద నిలయంలో ఆడపిల్లలకి అదే రీతిలో మన పనులు చేస్తున్నాం. మన విచారణలో కూడా ఎలిజబెత్ రాణి ఆడ కొంతమంది వృద్ధాప్యంలో ఉన్న వారికి ఒక చిన్న ఆశ్రమంలాగా పెట్టి సేవ చేస్తుంది. అలాగే మన స్వర్ణ మోహన్ గారు అతట గుడ్డి పిల్లలకి వారు తమ సేవలు అందిస్తున్నారు. ఇలా చాలామంది అటు పబ్లిక్గా చేసేవాళ్ళు కొంతమంది, ప్రైవేట్గా చేసేవాళ్ళు కొంతమంది, అటు కాకుండా ఇటు కాకుండా చేయకుండా ఊరికనే కూర్చున్న వాళ్ళు కొంతమంది. దాంట్లో మనం ఉన్నామేమో ఒకసారి లెక్కేసుకోండి. దేవుని యొక్క చివరి యేసు ప్రభు యొక్క చివరి తీర్పు దేని మీద ఆధారపడి ఉంటుంది? సకల జాతి జనులను ఆయన ముందుకు తీసుకొని వచ్చినప్పుడు ప్రభు వాళ్ళతో ఏమంటారు? తన కుడి వైపు ఉన్న వాళ్ళతో, నేను ఆకలిగొని ఉన్నాను, అన్నం పెట్టావు, దాహంగా ఉన్నాను, నీళ్ళు ఇచ్చావు, వస్త్రహీనుడై ఉన్నాను, వస్త్రం ఇచ్చావు, అన్యుడై ఉన్నాను, నన్ను రానిచ్చావు, మరి రోగిగా ఉన్నాను, పరామర్శించావు, చెరచాల్లో ఉన్నాను, నన్ను దర్శింపగా వచ్చావు. దానితో పాటు ఇంకోటి కలుపుకోవాలి, చనిపోయిన వారిని భూస్థాపితం చేయటం. మరి ఇవన్నీ కూడా శారీరక కరుణ క్రియలు, శారీరక కనికరపు క్రియలు. అలాగే ఆధ్యాత్మిక క్రియలు కూడా ఉన్నాయి. అదేంటంటే అనుమానంలో ఉన్నవారికి అనుమానం తీర్చుట, తెలియని వారికి నేర్పించుట, పాపాత్ములను హెచ్చరించి చక్కని మార్గంలో పెట్టుట, బాధల్లో ఉన్న వారికి ఓదార్చుట, ఇతరులు మనకు చేసినటువంటి తప్పిదాలు మన్నించుట, ఇతరులు మనకు తప్పు చేసిన మనల్ని హింసించినప్పుడు ఓర్పుతో భరించుట, ఏడోది చనిపోయిన వాళ్ళ కొరకు జీవించే వాళ్ళకు ప్రార్థించుట. ఇది శారీరక ఆధ్యాత్మిక కనికరపు క్రియలు అని చెప్పచ్చు. యేసుక్రీస్తులో ప్రియమైన సోదరి సోదరులారా, మన పునీతులు ద ఫాదర్స్ ఆఫ్ ద చర్చ్ అంటారు. ఫాదర్స్ ఆఫ్ ద చర్చ్ అన్నప్పుడు అగుస్తీను, మరి అంబ్రోసు, గిరగోరి అన్నటువంటి ఈ పునీతులందరూ వారు ఈ ఉపమానాన్ని ఎట చూశారు అంటే, ఇక్కడ సమరయుడు, మంచి సమరయుడు అన్నవారు యేసు ప్రభువు. మరి ఆ ప్రయాణం చేస్తూ వెళ్ళినటువంటి వారు ఎవరు? మానవులైన మనము, ఆదాము సంతతి. పరలోకానికి పోవడానికి బదులుగా ఈ మన జీవితంలో పరలోకం వైపు నడిచిపోవడానికి బదులుగా మనము ఈ భూలోకంలోనే పాతాళం వైపు నడిచిపోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. అలా చేసినప్పుడు సైతాను, అతని సంతతి దొంగలు, వారు మన మీద పడి మనల్ని హింసిస్తున్నారు. వస్త్రం దోచుకోవడం అంటే ఏంటి? ఆ వివాహ వస్త్రం, ఆ పరిశుద్ధత్వాన్ని పోగొట్టుకోవటం, గాయపరచటం, మనకున్న సంపదని దోచుకోవటం. ఈ దేవ ఇష్ట ప్రసాద అన్న ఆ సంపదని దోచుకోవటం, పరిశుద్ధత్వాన్ని కోల్పోవడం, పాపాలతో మనం పాపం కట్టుకునేటట్టు చేయడం, ఇలాగా సైతాను అతని సంతతి దొంగలుగా మనల్ని దోచుకొనిచున్నారు. అనగా మన ఆత్మ మీద రకరకాలైనటువంటి గాయాలు అవి ఏర్పరచుచున్నాయి. మరి యెషయా ప్రవక్త చెప్పినట్టు ఆ మంచి సమరయుడు ఆయన మన గాయములన్నీ తన మీద మోచుకొనెను అన్నట్టు మన గాయాలన్నీ కూడా ప్రభు తన మీద తీసుకున్నారు అన్నట్టు ఆయన స్వస్థపరుచున్నారు.
ఎందుకనగా యేసు ప్రభువే నిజమైన మార్గం, ఆయనే సత్యం, ఆయనే జీవం. మరి ఈ యాజకుడు లేవీయుడు అనేవారు ఎవరు? వాళ్ళు పాతకాలంలో ఉన్న ధర్మశాస్త్రాన్ని మరియు దీర్ఘదర్శులు ప్రవక్తలను సూచించుచున్నది. అటు ధర్మశాస్త్రం కానీ మరి యాజకులు కానీ చెయ్యలేనిది యేసు ప్రభు చేశారు. అదే మనకు ఆయన ఇచ్చిన రక్షణ్యం. అందువల్లనే ఆయన మంచి సమరయుడు. ఆయన తన ద్రాక్షరసముతో నూనెతో మనల్ని ఆయన అభ్యంగం చేశాడు. ద్రాక్షరసం అంటే ఏంటి? దివ్యబలి పూజ. దివ్యబలి పూజలో మనం ద్రాక్షరసముగా ఉన్నటువంటిది ఆయన రక్తముగా మనం స్వీకరించుచున్నాం. మరి ఈ తైలం అనేది ఏంటి? మనము 3 తైలాలు వాడతాం. జ్ఞానస్నానపు తైలము, క్రిస్మా తైలము, వ్యాధిగ్రస్తుల అభ్యంగ తైలము. ఈ 3 తైలాలు కూడా మనల్ని మన గాయాలుండి మనల్ని మాన్పుతుంది. జ్ఞానస్నానంలో జన్మ పాపం, కర్మ పాపం అనే 2 పాపాలు కూడా కడిగివేయబడుతున్నాయి. జ్ఞానస్నానంలో వాడబడే మొదటి తైలము జ్ఞానస్నానపు తైలము. రెండోది, మనము యాజకుడుగా, గురువుగా మరియు రాజుగా ప్రభు యొక్క బాధ్యతలో పాలు పంచుకుంటున్నాం. అందువల్ల క్రిస్మా తైలము. అదే క్రిస్మా తైలాన్ని మనం భద్రమైన అభ్యంగంలో వాడుతున్నాం. అదే క్రిస్మా తైలాన్ని ఇదిగో గురువు యాజకత్వంలో వాడుతున్నాం. అలాగే వ్యాధిగ్రస్తులుగా ఉన్న వారికి వ్యాధిగ్రస్తుల తైలముతో అభ్యంగం చేసి స్వస్థత ఇస్తున్నారు. అంటే యేసు ప్రభు మంచి సమరయుడు. తన దేవదరీయ అనుమానాల ద్వారా, దివ్యబలి పూజ ద్వారా గాయపరచబడినటువంటి మన ఆత్మలను ఆయన స్వస్థపరచి మళ్ళా మనల్ని ఆరోగ్యవంతులు చేస్తున్నారు. మరి ఆ సత్రం అంటే ఏంది? తిరుసభే సత్రము. తిరుసభ అంటే ఏంది? తిరుసభ పాపాత్ముల యొక్క ఆసుపత్రి. తిరుసభ పాపాత్ముల యొక్క ఆసుపత్రి. ఈ తిరుసభలో పాపాత్ములు వాళ్ళు పదే పదే స్వస్థత పొందుతూ ఉన్నారు. 3 దేవతల అనుమానాలు, అటు జ్ఞానస్నానం, పాప సంగీతం, వ్యాధిగ్రస్తుల అభ్యంగం, ఈ 3 కూడా ఆధ్యాత్మిక స్వస్థతను సూచించే దేవతల అనుమానాలు. ప్రతి ఒక్క పాపి కూడా గాయపరచబడిన తన ఆత్మకు స్వస్థత పొందేటువంటిది. పుణిత అంబ్రోస్ అంటారు, ఆయన ఇచ్చిన 2 నాణ్యాలు ఏంటి అంటే పాత గ్రంథము, నూతన గ్రంథం అంటాడు. కానీ ఇప్పుడు ఇది అగుస్తిన వారు ఏమంటారు? సోదర ప్రేమ, దైవ ప్రేమ. అవే 2 నాణ్యాలు. యేసుక్రీస్తులో ప్రేమ సోదరి సోదరులారా, ఈరోజు ప్రభు మనకిచ్చేటువంటి వాక్యం ఏంటంటే కేవలము మన జీవితం ఒక్క ప్రార్థనతో మాత్రమే ఉంటే చాలదు. అది సోదర ప్రేమతో నిండి ఉండాలి. మానవ సేవే మాధవ సేవ. దైవ ప్రేమను సూచించేది మానవ ప్రేమతో. కంటికి కనిపించే నీ సహోదరుని నీ కండ్లార చూడగలిగిన నీ సహోదరుని నువ్వు ప్రేమించలేనప్పుడు నీ కండ్లార చూడజాలని ఆ దేవుణ్ణి ఏ విధంగా ప్రేమిస్తావు అని యోహాను అడుగుతారు. ఈ యొక్క సోదర ప్రేమ మన కుటుంబంలో ప్రారంభమై, ఇరుగు పొరుగు వారితో ప్రారంభమై, మనం జీవించేటువంటి ఆ ప్రాంతంలో ఇక అలాగే అది పెరిగి వెళ్ళాలి. అందులో మనము వారు ఎక్కువ వీరు తక్కువ అనేది కాదు. అత్యవసరంలో ఉన్న వారిని గుర్తించి వారికి సేవ చేయటం, అదే నిజమైనటువంటి సోదర ప్రేమ. ఆ సోదర ప్రేమతోనే మన దైవ ప్రేమ నిరూపించుతున్నాం. అదే ఈరోజు ప్రభు మనకిచ్చే సందేశం. ప్రేమన సోదరి సోదరులారా, పరలోకమును భూలోకమును
ఆయనను మన ఏకనాథుడైన యేసుక్రీస్తును విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్స్ పిలాతుని అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునికి ఎక్కి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. స్వామి ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, కరుణామయుడైన యేసు ప్రభుని చెంత చేరిన మనమంతా ప్రభుని శిష్యరికంలో ఎదగడానికి వలసిన గుణగణాలను ప్రసాదించమని విశ్వాసంతో ఈ విశ్రాంతి దినమును ప్రార్థించుకుందాం. పరమ పవిత్రుడైన ఓ మహాప్రభు, మా విశ్వశ్రీశ్వరు బలి నాయకుడైన మా కర్మరుడు బాబు గారిని మా పీఠమును చక్కని ఆధ్యాత్మికంగా అంకిత భావంతో ముందుకు నడిపిస్తున్నాం. మా ప్రకాశం పీఠాధిపతులను, పిల్లి అంతర్రాజ పీఠాధిపతులను, మా విచారణ గురువులు, సహాయక గురువులు, తదితర గురువులను, మఠవాసులను, సంఘ పెద్దలను మీ కాపుదలలో ఉంచి మీ శిష్యులుగా సతతము కాసుకున్నట్లు వేద ప్రచారంలో మంచి విజయం సాధించినట్లు దీవించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ పరలోకపు ప్రభువా, మందల కాపరి అయిన ఆమోసును పిలుచుకొని తన ప్రవక్తగా నిలిపి ప్రవచింపజేసి మీ చిత్తానుసారము యూదా ప్రజలు జీవించాలని కోరియున్నట్లే మేమంతా మా యాజకులకు గురువులకు చెవియొగ్గి సువార్తను ఆలకించి దానిని చక్కగా పాటించే దైవ ప్రజలుగా తీర్చిదిద్దామని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ నిత్య స్తుతిపాత్రుడా, నీ శిష్యులు యూదయ సేనకేకి పశ్చాత్తాపముతో హృదయ పరివర్తనను పొందగలరని బోధించగా పలువురు మారు మనసుతో బాప్తిస్మం పొంది ప్రభు రాజ్యంలో చేరి ప్రభుని శిష్యులయ్యారు. మేము కూడా హృదయ శుద్ధి గావించుకొని మంచి పాప సంకీర్తనం చేసి మా హృదయాలలో మేము ప్రతిష్ఠించుకొని మిమ్మల్నే పూజించి ఆరాధించే ఉత్తమ జీవితాన్ని మాకు సుగమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. నిరాశ జీవులకు ఆశాజ్యోతి అయిన ఓ ప్రభువా, మా విచారణలో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీ దివ్యలోకపు ఆధ్యాత్మిక ఆశీస్సులతో నింపండి. మీ శిష్యులుగా మేము పొందిన కృపావరములు, విశ్వాసవరములతో ఇతరులకు మాతృకగా జీవించు కృపను మాకు అందించమని అందరి ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ దయా సంపూర్ణుడా, సృష్టి జీవులమైన మేమంతా మీ ప్రేమ అమూల్యమైనది, అమోఘమైనదని గ్రహించి మీ పరిపూర్ణ ప్రేమను, దాని గాఢతను విలువైన ఆణిముత్యాల్లా మా మదిలో పదిలపరుచుకుంటూ ఆ నిండు ప్రేమకు, మంచితనమునకు సాక్షులుగా జీవించు అద్భుత కార్యమును మాకు ప్రసాదించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కొంతసేపు మౌనముగా మన సొంత మనల కొరకు ప్రార్థించుకుందాం. ఈ మనల్ని కూడా మరి తల్లి కరుణ ద్వారా ప్రభుకు సమర్పించుకుందాం. దేవర ప్రసాదం చేత మరి మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలు ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము జేసు ఆశీర్వదింపబడిన వారుని. పరిశుద్ధ మరి మా సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. ప్రార్థించదము. ప్రేమ కరుణలకు నిలయమైన ఓ సర్వేశ్వర, దప్పిక గురుని దుప్పి చెలయేటి నీటి కొరకు తప్పించినట్లే మేమంతా మీ దివ్య ముఖ కాంతిని తప్పించున్నాము. మా తప్పిదములు విశ్రమించి
మీ నిత్య జీవమునకు నిత్య జీవం మాకు దయచేయండి. మీరు మా జీవితాలలో చేసిన మహాకార్యములకు, గొప్ప అద్భుతాలకు సంతోషముగా సాక్ష్యమిచ్చు బిడ్డలుగా మమ్ము మలచండి. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. నీవు చేసిన ఉపకారములకై నేనేమి చెల్లింతును. నీవు చేసిన ఉపకారములకై నేనేమి చెల్లింతును. నీవు చేసిన ఉపకారములకై నేనేమి చెల్లింతును. ఏడాది దూడలనా, వేలాది పొటేళ్ళనా, ఏడాది దూడలనా, వేలాది పొటేళ్ళనా, నీవు చేసిన ఉపకారములకై నేనేమి చెల్లింతును. నేనేమి చెల్లింతును. వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా. వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా. గర్భఫలమైన నా జేసపుత్రుని నీకిచ్చిన చాలునా. గర్భఫలమైన నా జేసపుత్రుని నీకిచ్చిన చాలునా. ఏడాది దూడలనా, ఏడాది పొటేళ్ళనా, వేలాది దూడలనా, వేలాది పొటేళ్ళనా, నీవు చేసిన ఉపకారములకై నేనేమి చెల్లింతును. నీవు చేసిన ఉపకారములకై నేనేమి చెల్లింతును. సర్వేశ్వరునికి ప్రీతికరమైన ప్రార్థన చేయండి. ప్రభువా, నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తమ పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరుణ ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మీకు మొరబెట్టుకొనుచు సమర్పించుచున్న మీ శ్రీసభ అర్పణమును దయతో వీక్షించండి. మా అర్పణమును ఆహారముగా భుజించు మీ విశ్వాసులకు పవిత్రతలో మరింత శుద్ధిని దయచేయండి. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనస్సులు ఉన్నతము త్రిప్పండి, ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభును కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ చోట మీ కృతజ్ఞత వందనము చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకం. ఏలైనా క్రీస్తు తన జన్మము ద్వారా పతనమైన మానవ స్థితిని నూతనీకరించను. తన శ్రమల ద్వారా మా పాపలు రద్దు చేసను. వారు మరణం నుండి ఉత్థానుడై శాశ్వత జీవమునకు మార్గమును తెరిచను. తండ్రి,
వారు మీ యొద్దకు మోక్షారోహణము చేసి మూసి ఉన్న మోక్ష ద్వారములు తెరిచారు. కావున దూతల పునీతుల బృందముతో ఏకమై నిరంతరం మేము స్తుతిగానం చేయుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండినవి. మహోన్నతమున హోసానా, ప్రభువు నామమున వేంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, మీరు నిజముగా పరిశుద్ధులు, సర్వ పవిత్రత ఒకటే మీరే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బతిమాలు కొనుచున్నాం. ఈ విధంగా ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసు క్రీస్తు శరీరక్తములు అగునుగాక. వారు పాటుబడికి ఇష్టపూర్తిగా తమ అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని మీ కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లని, మీరందరూ దీన్ని తీసుకొని భుజింపుడు, ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధంగానే భోజనానంతరం పాత్రను అందుకొని మరలా మీ కృతజ్ఞత వందనలు చెప్పి స్తుతించి శిష్యులకు ఇచ్చుచు ఇట్లని, మీరందరూ దీన్ని తీసుకొని దీని నుండి పానం చేయుడు. ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రం. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారార్థమై దారబోయబడు. దీన్ని నా జ్ఞాపకార్థం చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును అసిగి అప్పమును రక్షణ పాత్రను సమర్పిస్తున్నాం. మీ సముఖం నుంచి మీకు పరిచయం చేయుటకు మమ్ము పాత్రలుగా చేసేందుకు మీకు వందనము తెలుపుచున్నాం. క్రీస్తు శరీరక్తములందు పాలివారకు మమ్ము పవిత్రాత్మ వారు ఐక్యపరచన బతిమాలు కొనుచున్నాం. ఓ ప్రభువా, ప్రపంచమంతటి వ్యాపించున్న మీ శ్రీసభ జ్ఞాపకం ఉంచుకొనము. మా లియో పాపు గారిని, మరి ప్రకాశం మరియు అంతోడిదాస్ పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమది పరిపూర్ణగా చేయము. ఉత్థానము నెమ్మదితో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కరికరమంతో చనిపోయిన వారిని జ్ఞాపకం ఉంచుకొనము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయ చూపి దేవుని కడితులకు మరియు మాతతోను, ఇప్పుడు జోజప్ప గారితోను, ఇప్పుడు అపోస్తులతోను, ఇప్పుడు చిన్న తెరేసమ్మ గారితోను, ఆది నుండి మీకు సేవ చేసిన పునాతులందరితోనూ మాకు నిత్యజముల భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో నేకమై యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాగసంతము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడులను మమ్ము రక్షించుము. మా ఈ రోజులు మాకు శాంతిని ప్రసాదింపుము. మీ అనుగ్రహం వలన పాపమును విముక్తులు చేసి అన్ని కడతలు సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును
మా రక్షకుడైన యేసుక్రీస్తు నిరీక్షించుచుందుము. ఎలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపం లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసాన్ని వీక్షించము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతి ఐక్యతను అనుగ్రహింపము. యుగ యుగములు జీవించచ్చు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండును గాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికి ఒకరు క్రీస్తు సమాధానం తెలుపుకుందాం. మీ అందరికీ సమాధానం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఈశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములు పరిహరించుడు వారు యేసు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుడుగా నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. స్వీకరింపయేగెదను మమతమూర్తి క్రీస్తును, ఎదలో నిలుపుకొందును, ఎదలో నిలుపుకొందును. మధురమైన యేసుని స్వీకరింపయేగెదను. మనసులోని కోర్కెలు, మనసులోని కోర్కెలు విన్నవింతు ప్రభునితో, ప్రభుని శరణు కోరెదా, సన్నుతించి పాడేదా. ప్రభుని శరణు కోరెదా, సన్నుతించి పాడేదా. మధురమైన యేసుని స్వీకరింపయేగెదను.
మధురమైన యేసుని స్వీకరింపయేగెదను. మమతామూర్తి క్రీస్తును ఎదలో నిలుపుకొందును, ఎదలో నిలుపుకొందును. మధురమైన యేసుని స్వీకరింపయేగెదను. పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కరువు కరుణించండి. నన్ను కడగండి, నాకు ధైర్యం కలుగ చేయండి. నా ప్రార్థన ఆలకించండి, నన్ను దాచుకొనండి, చేయకండి, నన్ను కాపాడండి. మీరు నన్ను పిలుచుకొనండి, రాజేయండి. నేను మిమ్ము స్తుతించునుగాక స్వామి. ఆమేన్. మహామధురముతో నిండిన మంచి యేసువా, దాసురాలైన నేను దేవరవారి సముఖములో మోకాళ్ళ మీద నిలిచి సాష్టాంగపడి నా చేతులను నా కాళ్ళను తొలచినారు, నా ఎముకలన్నీ ఎంచినారు అని దేవర వారి పేరట పూర్వకాలమందు దావీదు దీర్ఘదర్శి వచించిన దానిని నా కనుల ముందర చూచి దేవర వారి యొక్క 5 గాయములలో మిక్కిలి భక్తి పట్టుదలతోనూ దుఃఖముతోనూ నా అంతరంగమునందు విచారించి తలంపు చే ధ్యానించడు ఈ సమయమందు దృఢమైన విశ్వాసము, నమ్మిక, దైవ ప్రేమనుడు శుక్రతలములను నా పాపముల మీద నిజమైన మనస్తాపమును వారిని దిద్దుకొన మికిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయమందు ముద్రింపనవదరిపొనునని నా మంచి యేసువా, దేవర వారిని నా ఆత్మ యొక్క మేలైన ఆశాకాంక్షతో బ్రతిమాలి ప్రార్థిస్తున్నాను స్వామి. ఆమేన్. నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. దేవుని ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. ఆదిలో కలిగినట్లును ఇప్పుడును మరెప్పుడును సదాకాలము మీకే స్తోత్రము కలుగునుగాక. యేసుక్రీస్తులో ప్రేమైన సోదరి సోదరులారా, తపస్సు కాలపు ఉండీలు ఇంకా 14 రావాలి. ఆ పుణ్యాత్ములు ఎవరో కొంచెం చూసి వీలైతే అవి కూడా తెస్తారండి, లేకపోతే మీ పేర్లని రాసి నోటీస్ బోర్డులో పెడతాం. పూజ అయిన వెంటనే కేటగిజం క్లాస్ ఉంటుంది. తల్లిదండ్రులు దయచేసి మీ పిల్లలు ఆ క్లాస్కి పంపించండి. వాళ్ళు ఎప్పుడెప్పుడు తప్పించుకొని పోదామా రెడీగా ఉన్నారు, మీరు వాళ్ళు కూడానే వెళ్తున్నారు. ఒక 15 నిమిషాలు దయచేసి వాళ్ళు ఇక్కడ ఉంచండి. మన పిల్లలకి చాలామందికి అసలు జపాలు సరిగా రావట్లేదు. నిన్న సాయంత్రం నా శిష్యుడు ఒకడు గుడి ముందు వాళ్ళ అమ్మ నాన్న, స్వామి వాడికి సప్సాదం ఇవ్వాలా స్వామి, సప్సాదం ఇవ్వాలా, నువ్వు అసలు గుడికి సరిగా రావట్లేదు కదా, విశ్వాస సంగ్రహం చెప్పు. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తుల సర్వేస్ని ఉంచుకొనుచున్నాను. ఆయన గుడి పక్కన కూర్చొని ఉన్నాడు, గుడికి ఆ పక్కన కూర్చున్నాడు. అలా చిన్నపిల్లలు తప్పు చెప్పినా అది మనకు వినడానికి ఎంతో సంతోషం, ఆనందం. నేనేమంటున్నా, ఇంట్లో మీరు దయచేసి పిల్లలకి మోక్ష భాగ్యలు ఉపయోగించి వారికి
జపాలు నేర్పించాలి. గుళ్ళో సిస్టర్ గారి చేత 15 నిమిషాలు మీరు వాళ్ళ పక్కన కూర్చోబెట్టుకుంటే బాగుంటుంది. ఇంట్లో మీరు ఎప్పుడు ఉంటున్నారు కాబట్టి పిల్లలకి తల్లిదండ్రులు దైవ భయము, విశ్వాస జ్ఞానపాలు తాపించాలి. ఇప్పుడు చాలామంది తల్లిదండ్రులు ఎట్టున్నారంటే వాళ్ళు సెల్ ఫోన్ వాళ్ళు గోక్కోవడానికి టైం లేదు కాబట్టి వాడికి ఒక సెల్ ఫోన్ ఇచ్చేస్తే ఇంక వాడితో తొందర ఉండదు కదా అని. సెల్ ఫోన్ ఎంత బాగా ఆపరేట్ చేస్తున్నారో వాళ్ళు తెలుసు, కానీ జపాలు ఒక్కటి రావట్లేదు. తల్లిదండ్రులే దానికి కారణం. ఒక కాలం వస్తుంది, అప్పుడు మిమ్మల్ని వాళ్ళు మతించరు, మిమ్మల్ని అన్నం పెట్టరు, చూసుకోరు. అప్పుడు మీకు అర్థమవుతుంది. చిన్న బిడ్డలుగా ఉండేటప్పుడే వాళ్ళకి దైవ భయం అంటే ఏంది, విశ్వాసం అంటే చూపించాలా, నేర్పించాలా. ప్రతి ఒక్క బిడ్డకి ఇంట్లో మీరు జపాలు నేర్పించాలా. వాళ్ళని కూర్చోబెట్టుకొని వాళ్ళ చేత సెలవు కూడా తెప్పించాలి. మరి చిన్న పిల్లలైతే, పెద్ద పిల్లలైతే జపాలు నేర్పించాలి. అసలు మీకు వస్తే కదా వాళ్ళకి నేర్పించేది. ముందు పోయే నాగలి చక్కగా పోతే కదా వెనకొచ్చే నాగలి చక్కగా వస్తుంది. కాబట్టి మోక్షపాలు ఉపయోగించి జపాలు వాళ్ళకి నేర్పించండి. ఇది మీ బాధ్యత. ప్రాటెస్టెంట్ సభల్లో చూశారంటే వాళ్ళ పిల్లలకి ఈ బైబిల్ క్లాసులు పెట్టి ఏ విధంగా వాళ్ళు నేర్పిస్తున్నారు మనం చూడవచ్చు. సంవత్సరంలో 3 రోజులు క్యాంప్ పెట్టడం వల్ల లాభం లేదు. కాబట్టి ప్రతి ఆదివారం కూడా పూజ అయిన వెంటనే పిల్లలు కేటగిరీ క్లాస్కి రావాలా. సిస్టర్లు ఎక్కడ వస్తారో అని పరిగెత్తిపోతున్నారు పిల్లగాల బయటికి. తల్లిదండ్రులు మీరు ఏం చెప్పట్లేదు. కాబట్టి దయచేసి పిల్లల్ని కేటగిరీ క్లాస్ పంపండి. రెండోది, బైబిల్ గ్రంథంలో ఇలా చెప్పబడి ఉన్నది. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 9వ వచనములో, ధర్మశాస్త్రముని పాటించని వారు ప్రార్థన చేయుటకు అసహించుకుంటారు అనుంది. ప్రతి ఇంట్లో బైబిల్ గ్రంథం మీరు చదవాలని నేను పదే చెప్తున్నా. ఒక్క అధ్యాయానికి 5 నిమిషాలు పడుతుంది అంతే. ఇంట నుండి బయటికి వెళ్ళడానికి ముందుగా బైబిల్ తీసుకొని ఒక అధ్యాయం చదివిన తర్వాతే మీరు బయటికి వెళ్ళాలి. ఏ ఇంట్లోనైతే బైబిల్ గ్రంథం చదవబడుతుందో అక్కడ దేవుని యొక్క ప్రసన్నం ఉంటుంది, దేవుని దూతలు ఉంటారు, మీ సమస్యలన్నీ తగ్గించిపోతాయి. కాబట్టి దయచేసి, నేను చూస్తున్నా కొంతమంది మాత్రమే బైబిల్ తెస్తున్నారు గుడికి, మిగతా వాడు బైబిల్ తెస్తూ రావట్లే. కనీసం ఇంట్లోనైనా చదువుతున్నారా అంటే అది చదవట్లే. దయచేసి ప్రతి ఇంట్లో కూడా మీరు బైబిల్ గ్రంథం రోజుకి 1 చాప్టర్ అయినా చదవాలి. ఇది ఒక నియమముగా మార్చుకోండి. తల్లిదండ్రులు మీరు ఇష్టం, మీరు ముందుగా పూనుకోపోతే పిల్లలు చదవరు. జీవధార అనేటువంటి యాప్ ఉంది. రిటైర్డ్ అయిన వాళ్ళు సాయంత్రం పూట ఖచ్చితంగా మీరు ఆరాధనకి పూజకు రావాలి. ఇది ఒక అలవాటు చేసుకోండి. క్వైర్లో కూర్చునే వాళ్ళు ఈ ఫ్యాన్ కింద కూర్చుంటున్నారు, లేదా ఆ ఫ్యాన్ కింద కూర్చుంటాం. మధ్యలో కూర్చోడానికి ఇష్టం లేదు, అక్కడ గాలి రాలేదని. కాబట్టి అక్కడ ఇంకో ఫ్యాన్ వేద్దాం అనుకుంటున్నా. క్వైర్ మెంబర్లు దయచేసి క్వైర్ మాస్టర్కు దగ్గరగా అనుకూలంగా ముందు ఉంటే ఆయన పాడేదానికి మీకు చెప్పేదానికి వినడానికి బాగుంటుంది. ప్రతిసారి విక్టర్ జాన్ అంటున్నారు, స్వామి వస్తే నేను వాళ్ళ కోసం వెనకపోతే వాళ్ళు ముందుకు వచ్చేస్తున్నారు, వాళ్ళ కోసం నేను ముందుకు వస్తే వాళ్ళు వెనకపోతున్నారు. నేను అనుకున్నా ఈ ఫ్యాన్ ప్రాబ్లం అని అనుకున్నా, ఇంకొక ఫ్యాన్ ఆడబెడతాం అనుకుంటున్నా. వీలైనంత వరకు క్వైర్ మాస్టర్ దగ్గరగా మీరు క్వైర్ మెంబర్లు కూర్చోవడానికి ప్రయత్నం చేయండి. ఒక ముఖ్యమైన విషయం, మన క్వైర్ మాస్టర్ విక్టర్ జాన్ గారు తన సొంత కీబోర్డు పెట్టుకొని ఇన్ని సంవత్సరాలు మన ఆలయంలో తన సేవలు అందిస్తున్నారు. దానికి మన అభినందనలు చెప్పాలి. అదే సందర్భంలో చప్పట్లు కొట్టండి. దానికి మనమేం 1 పైసా ఇవ్వటం లేదు. అన్ని రిపేర్లు కూడా తన సొంతంగా చేసుకుంటున్నారు. ప్రతిసారి ఏదో ఒక రిపేర్ అవుతుంది, తానే వెళ్ళి అన్నీ తన సొంత డబ్బు పెట్టి చేసుకుంటున్నారు. ఎంత ఆసక్తిగా ఆయన చేస్తున్నాడు. మొన్న మన పెద్దల సంఘం మీటింగ్లో ఒక చిన్న పాయింట్ ప్రపోజ్ చేశారు. అదేమిటంటే ఆ కీబోర్డు చాలా సంవత్సరాలు వాడి
ముఖ్యమైన ఒక బటన్ సరిగా పనిచేయట్లేదు. కాబట్టి కొత్త కీబోర్డ్ ఒకటి ఉంటే బాగుంటుంది స్వామి అన్నారు. కొత్త కీబోర్డ్ కొనడానికి 53,000 అవుతుంది అన్నారు. ఎవరైనా ఒక కుటుంబం ముందుకు వచ్చి మీ పేరట ఈ యొక్క విరాళాలు అందించి మీ పేరుతో అది కన ఇవ్వగలిగితే చాలా సంతోషం. ఒకవేళ ఈ అమౌంట్ ఎక్కువ అనుకున్నప్పుడు 2 కుటుంబాలైనా సరే 20,000 5,000 చొప్పున ఇవ్వగలిగితే ఇంకా సంతోషం. మీ పేరు ఆ కీబోర్డుకి రాసి అక్కడ ఒక టేబుల్ రెడీ చేసి అక్కడే పెట్టేస్తాం. కాబట్టి దీని గురించి ఆలోచించండి. ఈ కీబోర్డ్ అనేది మన పాటలకి చాలా అవసరం. గుడికని ఒక సొంత కీబోర్డ్ ఇంతవరకు ఉండింది లేదు. కాబట్టి ఈ సందర్భంలో మీరు ఎవరైనా ముందుకు వస్తే చాలా అభినందిస్తాం. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మీరు ఏర్పాటు చేసిన ఈ పరమ వరములను సేవించి ప్రార్థించుచున్నాము. ఈ పరమ రహస్యములలో పాల్గొనిన మా యందు దీని రక్షణదాయక ప్రభావం అత్యధికము అగునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉండురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మును ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ఆమేన్. నడచుటకు నేర్పించునా యేసయ్యా, నడచుటకు నేర్పించునా యేసకు నేర్పించునా యేసయ్యా, నడచుటకు నేర్పించునా యేసయ్యా. రాళ్ళను ముళ్ళను నా దారిలో చూస్తున్నాను, రాళ్ళను ముళ్ళను నా దారిలో చూస్తున్నాను, చేయి బట్టి నడిపించు నా యేసయ్యా, చేయి బట్టి నడిపించు నా యేసయ్యా, నడుచుటకు నేర్పించు నా యేసయ్యా, నడుచుటకు